ఎలా ఉంది ఇప్పుడు మీరు ఈ 4 సంవత్సరంలో సీఎం జగన్ పరిపాలన మీకు ఎలా అనిపించింది? బాగానే ఉంది, బాగానే ఉంది. అన్నీ బాగానే వస్తున్నాయి. పిల్లల డబ్బులు వస్తున్నాయి, ఈ పింఛన్ డబ్బులు వస్తున్నాయి, బియ్యం బాగానే ఇస్తున్నారు. అన్నీ బాగానే ఉండి అది. అన్నీ బాగానే ఉన్నాయి, ఇలా పథకాలు ఇస్తున్నారు అంటారు కదా, ఎందుకు ఇలా డబ్బులు వృధా ఇవ్వటం అని చెప్పి చంద్రబాబు నాయుడు అంటాడు కదా. ఆయన అంటే అదంతా ఆయనకు తెలుసు, మనకేం తెలుసు. బాగానే ఉండి ఈయన అన్నీ బాగానే చేస్తున్నాడు అది. మరి పోనీ మీరు ఇప్పుడు గతంలో మీరు మీ పిల్లలు ఎవరు ఉన్నారు, స్కూల్స్కి వెళ్ళే వాళ్ళు ఉన్నారా? లేరా? ఎలా ఉన్నాయి? మీరు మీ చుట్టుపక్కల పరిసరాలు చూసారు కదా, అప్పుడు ఎలా ఉన్నాయి స్కూల్స్, ఇప్పుడు ఎలా ఉన్నాయి? ఇప్పుడు బాగానే ఉండి, అప్పుడేం బాగుండి, అప్పుడు బాగాలేవు. ఇప్పుడు బాగానే ఉండి, అన్ని సౌకర్యాలు బాగానే ఉండి. ఇప్పుడు అన్నీ నాడు నేడు ప్రోగ్రాం బాగా జరుగుతుంది. ముందు పిల్లలకి పెట్టేది కానీ, పెట్టే పౌష్టికాహారం కానీ, మామూలుగా రాగి జావ ఇవన్నీ ఇంత ముందు కన్నా ఇప్పుడు బాగుంది, నచ్చింది. స్కూల్కి పిల్లలు వెళ్ళే విధానం, ఒక యూనిఫామ్, ఇంత ముందు యూనిఫామ్ ఉందో లేదో అంతగా లేదులే కానీ ఇప్పుడైతే ఒకటే యూనిటీగా వెళ్తున్నారు. ముందు వాళ్ళు ఉన్న వాళ్ళేమో మంచిగా వెళ్తారు, లేని వాళ్ళేమో ఎట్లా పడితే అట్లా వెళ్తారు కదా. కాబట్టి ఇప్పుడైతే ఒక యూనిఫామ్ మెయింటెనెన్స్, స్కూల్కి ఇచ్చే వాళ్ళ బ్యాగులు కానివ్వండి, షూస్ కానీ అన్నీ బాగున్నాయి ఇప్పుడైతే. కానీ ఇప్పుడు మీరు ఏదైతే చెప్పారో ఆ పనికి మాలిన బ్యాగులు ఇస్తున్నారు, ఆ పనికిరాని షూలు ఇస్తున్నారు అని చెప్పేసి అంటున్నారు. లేదులేండి, మేము మా పిల్లలు కూడా ఉన్నారు కదండి, స్కూల్కి వెళ్తున్నారు. ఇప్పుడు మేము చూస్తూనే ఉన్నాం కదా, బాగానే ఉన్నాయి స్కూల్ బ్యాగులు కానీ, యూనిఫామ్ కానీ. బట్టలు కుట్టేది కూడా మేము బాగానే ఉన్నాయి, అవి గట్టిగా ఉన్నాయి. బట్టలు కూడా మంచివి ఇచ్చినాయి కూడా, తెలుస్తుంది క్వాలిటీ కూడా తెలుస్తుంది మాకు, బాగున్నాయి. మరి ఇప్పుడు మీ పిల్లలు స్కూల్కి వెళ్తున్నారు కదా, ఇంగ్లీష్ మీడియం పెట్టారు స్కూల్లో, ఎలా అనిపిస్తుంది మీకు? మేము ఉన్నప్పుడైతే తెలుగు ఉంది, మేము కనీసం వాస్తవం చెప్పమంటే 6th 7th వెళ్ళి నాకు కూడా ఇంగ్లీష్ అంటే మాకు అంత టచ్ లేదు. ఇప్పుడు అయితే పిల్లలు తెలుసుకోవడం, గ్రామర్ మొత్తం కూడా బాగుంది. ఇప్పుడు ఇంగ్లీషు నేర్చుకోవడం కానీ, ఇంత చిన్న పిల్లలకే ఇంగ్లీష్ అంటే బాగుంది కదా, వాళ్ళు మాట్లాడుకోవడం. మా అప్పుడైతే ఏమీ లేదు, మేము 10th వెళ్ళిన దాకా కూడా వామ్మో ఇంగ్లీషా అని అంత భయం వేసేది. ఇప్పుడు వాళ్ళకి అది లేదు, వాళ్ళు క్యాజువల్గా ఎట్లా తెలుగు నేర్చుకుంటున్నారో అట్లానే ఇంగ్లీష్ కూడా నేర్చుకుంటున్నారు, బాగుంది. ఇంగ్లీష్ మీడియం అవసరం లేదు దేనికి అంటున్నారు? అట్లా అండి, అవసరం లేదని ఎవరన్నారు? అవసరమే ఖచ్చితంగా. ప్రతి ఒక్క పిల్లోడికి అందరూ ఇప్పుడు ఇంగ్లీష్ మాట్లాడుతున్నారు, నేర్చుకుంటున్నారు. కాబట్టి చాలా యూస్ఫుల్ ఉంది ఇప్పుడైతే స్కూళ్ళల్లో ఇంగ్లీష్ పెట్టడం కూడా. ఎలా ఉంది ఇప్పుడు మీరు చూసినట్టయితే సచివాలయ వ్యవస్థ, వాలంటీర్ వ్యవస్థ ఎలా ఉన్నాయి? ఇంతకుముందు ప్రతి దానికి మండలానికి పరిగెత్తాల్సి వచ్చేది. ఇప్పుడు అనుకోండి చక్కగా ఊళ్ళోనే సచివాలయం ఉంది, ఏదైనా కావాలి అంటే స్టాఫ్ దగ్గరికి వెళ్ళొచ్చు. వాలంటీర్లే వెళ్ళాలని రూల్ కూడా లేదు, చక్కగా వాళ్ళే వెళ్తున్నారు, మాట్లాడుకుంటున్నారు. లేదు ఇంకా కావాలి అనుకుంటే లేని వాళ్ళకి వాలంటీర్ల సపోర్టు అంతా బాగుంది. జనాలు అవసరమైతే సచివాలయం దగ్గర కూడా ఎవరు పెద్దగా వెళ్ళట్లా, వాలంటీర్లని ఇళ్ళ పక్కనే కదా, వాళ్ళ దగ్గరికి వెళ్ళి అమ్మ మాకు ఇది రావట్లేదంటే వాళ్ళే వెళ్ళి మొత్తం చేయించి తీసుకొని వస్తున్నారు. ప్రతి ఒక్కటి కూడా మండలం దాకా రావాలంటే మనిషి ఒక కూలి అనుకోవాలి, అక్కడికి వచ్చిన తర్వాత అవుతుందో లేదో తెలీదు, మళ్ళీ రెండో రోజు రావాలి. ఇంత లేకుండా సచివాలయం చాలా యూస్ఫుల్ ఉంది. ఒకవేళ 2-3 రోజులు తిరగాలన్నా ఊళ్ళోనే కాబట్టి వాళ్ళు తిరుగుతారు, పనులు రావాలంటే కష్టం కదా. మరి వాలంటీర్ వ్యవస్థ ఎందుకు, ఏం చేయను? ఈ వాలంటీర్ ఉద్యోగం ఒక ఉద్యోగం, మూటలు మోసే ఉద్యోగం అని చెప్పేసి అంటున్నారు కదా ప్రతిపక్షాలు. అట్లేం లేదండి, ఎక్కడ మోసే మూటలు మేము, ఎక్కడ మోసే వాలంటీరా? ఎక్కడ మోసే మూటలైతే మేము ఎప్పుడు మోయలేదు కదా. మాకైతే చాలా జనాలకి సేవ చేసేదానికి చాలా సంతోషకరంగా ఉంది. వాళ్ళకి ఇప్పుడు ముసలోళ్ళు ఉన్నారు, వాళ్ళు పెన్షన్ తీసుకోలేరు. పోయినసారి 7-8 రోజుల దాకా బయట నుంచొని అట్లాగా కష్టంగా అనిపించింది కదా వెళ్ళి పంచాయతీలో. మేము ఒకరోజు వేస్తున్నాము, వాళ్ళు ఏమంటున్నారు ఇప్పుడు ఆ పిల్లే వచ్చి ఇచ్చిద్దిలే, మాకేమైంది, మేము ఎక్కడికి పోవాల్సిన ధీమా వచ్చింది కదా వాళ్ళకి, మరి ఇంకేమి. మీరు ఈ పథకాలు ఏదైతే ఉన్నాయో వాలంటీర్స్ ఒక పార్టీ చూసి వైసీపీ వాళ్ళకి ఇస్తున్నారంట కదా, అట్లా ఎట్లా ఉంటుందండి? ఇప్పుడు ఒక మనిషి వచ్చి మమ్మల్ని అడిగారు అంటే ఖచ్చితంగా అతను అర్హుడు అయ్యుంటే, పార్టీ ఫీలింగ్ ఎక్కడ ఏమి చూపెట్టట్లేదు. ఎక్కడ చూసినా కూడా అర్హుడు అంటే ఖచ్చితంగా వాళ్ళకి. సరే చేయూత ఉండింది, చేయూత బీసీ అనే వాళ్ళు 2 పక్షాలు ఉంటారు, మరి అందరికీ రాకుండా ఎక్కడున్నాయి? అందరికీ వస్తూనే ఉన్నాయి డబ్బులు. పక్షపాతం చూపించినట్లయితే ఇటే ఉన్నారు అని చెప్పి మరి వాళ్ళకే ఇవ్వాలిగా. మేము అందరికీ సపోర్ట్ ఉంది కదా, అట్లేం లేదు, అందరికీ వస్తున్నాయి. ప్రతి ఒక్క స్కీము అర్హుడు అయితే అందరికీ వస్తున్నాయి. మరి ఈసారి నెక్స్ట్ జగన్ మళ్ళీ ప్రభుత్వం ఏర్పాటు చేస్తారంటారా? ఖచ్చితంగా.